600 ml పడుతుంది ఇలా. 600 ml పడుతుంది. సర్వో, క్యాస్ట్రల్, హెచ్పి ఇవి వాడుకోవచ్చు. వేరే ఆర్డినరీ వాడితే ఏమవుతుంది, ఇంజన్ హీట్ అవుతుంది. ఆర్డినరీ వాడితే సర్వో, క్యాస్ట్రల్, ఈ హెచ్పి వాడితే ఏంటంటే ఇందులో స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకు ఇంజన్ ఎలాంటిది ఇది కాదనమాట. ఎన్ని గంటలకు ఒకసారి? ఇది 40 hours ఒకసారి చేంజ్ చేయాలి. 40 hours 40 గంటలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ ఎక్కువ అయితే తీసేసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే దీనికి హెడ్లకు ఆయిల్ ఎక్కుతుంది. హెడ్కి ఆయిల్ ఎక్కినప్పుడు ఏమైతే అది ప్లగ్ ఉంటుంది కదా, ప్లగ్ ఆయిల్ తగిలినప్పుడు ఏమవుతుంది, ఆయిల్ తగిలితే స్టార్ట్ కాదు. స్టార్టింగ్ ట్రబుల్ చేయడము, లేదంటే ప్లగ్ ఎగిరిపోవడము అలా చేస్తుంది. ఏం కాదు, మినిమం ఉంది, బరాబర్ అంత ఉండాలి యావరేజ్ గా. ఇదేమో పెట్రోల్ ఆయిల్ పోసేది, ఇంజిన్ ఆయిల్ పోసేది, ఇది తీసేది ఈయన పక్కనే ఉంటది. ఇది తీయడం, ఇది పోయడం, ఇది ఇంజిన్ ఆయిల్. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్. ఎడవాడినది ఇది ఎయిర్ ఫిల్టర్. ఈ ఎయిర్ ఫిల్టర్ లో ఇంజిన్ ఆయిలే వాడాలి. ఎయిర్ ఫిల్టర్ కూడా మనం ఈ ఇంజన్ ఏ ఆయిల్ పోస్తామో ఆ ఆయిలే ఇలా పోసుకోవాలి. $100 ml పడుతుంది. ఇంకా ఇది ఆయిల్ లెవెల్. ఆయిల్ లెవెల్ వచ్చిందా? ఈ ఆయిల్ లెవెల్, ఈ ఆయిల్ లెవెల్ సేమ్ అన్నమాట. ఆయిల్ లెవెల్ సేమ్ ఉండాలి. ఇది స్పాంజ్. ఈ స్పాంజ్ ను పెట్రోల్ తోటి కడుక్కోవాలి. బెస్ట్ పట్టిన ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని రోజులకు అని అంటే వారం నుంచి 15 రోజులు. ఈ క్యాప్ ఇప్పి చూస్తాం. ఇప్పి చూసినప్పుడు మనకి ఎప్పుడైతే అందులో డస్ట్ నిండిందో ఈ ఆయిల్ లో డస్ట్ నిండిపోతుంది. డస్ట్ నిండినప్పుడు ఏం చేయాలంటే పెట్రోల్ తోటి వాష్ చేసుకొని దీన్ని ఇదాన్ని వాష్ చేసుకొని ఈ ఆయిల్ అంతా వంపేసుకొని కొత్త ఫ్రెష్ ఆయిల్ పోసుకోవాలి. ఫ్రెష్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ లెవెల్ ఎక్కడ వరకు నేను చూపించినా అక్కడ వరకు లెవెల్ గా పోసుకోవాలి. ఆయిల్ లెవెల్ అనమాట. ఇది ఎయిర్ ఫిల్టర్. ఇది ఏంటంటే మన ముక్కు ఎలాంటిదో అలాంటిది. అది కూడా మన మోస్ ఎంత క్లీన్ ఉంటే మనం ఎంత శ్వాస మంచి తీసుకుంటామో అది కూడా అంతే. అది ఎంత క్లీన్ ఉంటే అంత శ్వాస మంచి తీసుకుంటది. ఇది వచ్చేసి గేర్ ఆయిల్ పోసేది గేర్ బాక్స్ కి. ఎప్పుడు కానీ మనం బండ గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఈ సిల్వర్ కలర్ ఉన్నది మొత్తం ఇంజన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంజన్. ఇది ఈ వెనకాల ఎల్లో కలర్ ఉన్నది మొత్తం గేర్ బాక్స్. మనం ఏంటంటే గేర్ బాక్స్ లో గేర్ ఆయిల్ పోయాలి, ఇంజన్ లో ఇంజన్ ఆయిల్ పోయాలి. అంతే మనం తెలుసుకున్నది అది. అంతేనా? గేర్ ఆయిల్ 2 లీటర్స్ కి 100 ml తక్కువ పడుతుంది. 100 ml తక్కువ పడుతుంది. 100 ml తక్కువ అంత పడుతుంది. ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు కానీ ఫస్ట్ మనం ఇప్పుడు కొత్తగా తీసుకున్నాం మిషన్, కొత్తగా నడిపిస్తున్నాము. కూలింగ్ 3 గంటలు పెట్టుకోవాలి. ట్యాంక్ ఫుల్ చేసి 3 గంటలు కూలింగ్ పెట్టాలి. ఎయిర్ లాక్ కానీ ఇవ్వద్దు. 3 గంటలు 2:30 నుంచి 3 గంటల మధ్యలో పెట్టుకోవాలి. మస్తు అవుతుంది. 3 గంటలకు బరాబర్ సరిపోతుంది ట్యాంక్ కెపాసిటర్. ఇంకా మిగులుతుంది ఇలా పెట్రోల్. మనం ఏంటంటే ఎక్సిలేటర్ పెట్టాము, ఏం పెట్టాము, నార్మల్ ఎక్సిలేటర్ మీదనే, దానికి ఉన్న నార్మల్ ఎక్సిలేటర్ మీదనే రన్నింగ్ లైన్ వస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా మనకు ట్యాంక్ కెపాసిటర్ బరాబర్ ఎక్కువ అవుతుంది. ఇంకా పెట్రోల్ మనకు కూలింగ్ అవుతుంది. 3 hours కూలింగ్ అవుతుంది. ఓకేనా? అది ఇట్లా పడ్డది తీద్దాం. స్క్రూ డ్రైవర్ అయితే వస్తుంది. స్క్రూ డ్రైవర్ తీసుకోవచ్చా అంటే మ్యాగ్నెట్ ఏమవుతుంది వచ్చేస్తుంది. ఓ షాట్ ఆవుడా. 8 నెంబర్ తీపానా చెప్పు. ఎన్ని నెంబర్ చెప్పు.
ఇది అయితే ఇది గేరాయిల్ ఇక్కడ పోసినాం, తీయడం చెప్పాలి మీకు, తీయడం చెప్పాలి కదా, తీయడం చూపిస్తా చూసి. ఇగో పోయడం వీడికించి, తీయడం ఇక్కడ నుంచి చూడు. ఇగో ఈ నట్ బోల్ట్ ఉన్నది, ఇగో ఈడ కింద మొత్తం బాటం లా ఈడ పోస్తాం, ఈడ తీస్తాం. అది యావరేజ్ తీసుకోవడానికి ఇక్కడ వరకు ఇది ఇది ఉందా, లోపలి ఏడ్చి ఈడికి వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవాలి, ఆడికి వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇంకోటి ముంగటిప్పి, ఇంకోటి డోమ్ తిప్పి. ఇగో ఇది ఉందా, ఇళ్ళకించి ఎప్పుడు ఏ ఆయిల్ వచ్చినా మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నట్టు ఈ హోల్లో నుంచి ఎప్పుడు ఎంత ఆయిల్ వచ్చినా మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే అది ఓవరెస్ట్ ఆయిల్. మనం గేర్ ఆయిల్ ఎప్పుడైతే ఎక్కువ పోస్తామో అది బయట కొట్టేస్తుంది, దానికి ఎక్కువ అయిపోయిందో మా బయట కొట్టేస్తుంది. దానికి అవసరం ఉంటుంది అది ఉంచుకుంటది, అవసరం ఉంది ఉంచుకుంటుంది. ముంగట ఏది రీకాయలు కాదనైనా డోమ్ అది ఇప్పించి అది ఎప్పుడు. మళ్ళీ ఇంకోటి ఇవి గేర్లు, ఇవి గేర్లు ముందుకు దొరికితే సెకండ్ గేర్ పడుతుంది, వెనకాల కంటే ఫస్ట్ గేర్ పడుతుంది. ఇది క్లచ్. దీనికి ఎప్పుడు కానీ గేర్ క్లచ్ పట్టకుండా గేర్ వేయాలి, క్లచ్ పట్టి గేర్ వేయద్దు, క్లచ్ పట్టకుండానే గేర్ వేయాలి, క్లచ్ పట్టి మాత్రం గేర్ వేయద్దు. ఫస్ట్ గేర్ వేసిన తర్వాతనే క్లచ్ పట్టుకుంటే మూమెంట్ ఇస్తుంది, క్లచ్ పెడితే ఆగిపోతుంది. అది దీని సిస్టమ్. రివర్స్ వచ్చేసి ఇది న్యూట్రల్, జీరో మీద న్యూట్రల్ ఉన్నదా, న్యూట్రల్ ఉన్నప్పుడు ఫస్ట్ దీన్ని పట్టుకోవాలి, దీన్ని మొత్తం దీనికి ఆనాలి. ఇట్లా ఆనిన తర్వాత మళ్ళీ క్లచ్ పట్టుకుంటే రివర్స్ వస్తుంది, ఆటోమేటిక్ రివర్స్ వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని క్లచ్ ఇట్లా పెట్టేసి పెట్టినా ఆగిపోతుంది. న్యూట్రల్ అని ఎప్పుడు కానీ రివర్స్ పట్టేది ఎప్పుడు న్యూట్రల్ అని. గేర్లలో మాత్రం అస్సలకే పట్టదు, గేర్లలో అస్సలకే రివర్స్ పట్టుకోకూడదు, ఆగిపోతుంది, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఏమవుతుంది అంటే గేర్ బాక్స్ డ్యామేజ్ అవుతుంది. ముందుకు పోయేదాన్ని మనము వెనకాలకు తీయాలంటే ఏమవుతుంది, అయితే మనమే సపోజ్ గా ముందుకు పోతున్నాం, పోయేటోళ్ళు గట్టి పట్టుకొని వెనక గుంజినాం అనుకో, దపక్ మన కింద పడతాడు. ఇదేమైతే అంటే గేర్లు మిస్ అవుతాయి, ఆ విధంగా అన్నమాట. ఇది వచ్చి ఎక్సిలేటర్. మనకి ఎంత అవసరం ఉంటే అంత ఎక్సిలేటర్ చేసుకోవాలి, స్పీడ్. ఇది వచ్చి ఆన్ ఆఫ్ బటన్. ఇది ఆన్ చేసుకునే రీకాల్ గురించి స్టార్ట్ అవుతుంది. బంద్ చేయాలనుకుంటే బంద్ చేసుకోవచ్చు, కానీ బంద్ పెట్టి రీకాల్ గురించి స్టార్ట్ కాదు. ఎందుకంటే ప్లగ్ కరెంట్ సప్లై కాదు, ప్లగ్ కరెంట్ సప్లై కావడానికేనే ఇది కరెంట్ సప్లై చేయడానికి. ఆన్ ఆఫ్ ఇది ఆఫ్ చేస్తే కరెంట్ ఆగిపోతుంది, ఆన్ చేస్తేనే కరెంట్ సప్లైంగ్ వస్తుంది, అప్పుడు స్టార్ట్ చేసి స్టార్ట్ అవుతుంది. రీకాయిల్ వచ్చేసి అది ఇది రీకాయిల్ తాడు. ఏమైనా అయిపోయిందా, వచ్చిందా, పెట్టేసి అదే పెడతారు సార్. వసంత పుల్కల్ వాళ్ళ వస్తుంది, దాంట్లో చూడండి. ఓకే లింక్ కూడా ఇస్తాం. ఓకే ఓకే. ఇది ఫుల్ టైట్ చేయొద్దు ఎప్పుడు కానీ. మన హ్యాండ్ టైట్ అయిందా అంతే. ఎక్కువ టైట్ చేసేది ప్లాస్టిక్ లా మన థ్రెడ్డింగ్ రాడ్ ని మెల్ట్ చేసింది ఉంటుంది. ఫుల్ టైట్ చేసేమైతే పైకి లేచి వస్తుంది. ఆ లేచి కాకుండా మనకి ఏం హ్యాండ్ టైట్ అయిందా ఊడిపోతుంది, ఏం కాదు అది. ఇది వచ్చేసి సైలెన్సర్. దీని మీద ఎప్పుడు చేతులు పెట్టద్దు, రన్నింగ్ లో ఎప్పుడు మాత్రం చేతులు పెట్టద్దు. స్టార్ట్ అయిన తర్వాత అదే సింబల్. ఇది వచ్చేసి ప్లగ్, స్పార్క్ ప్లగ్ అంటారు దీన్ని. ఇది పెట్టాలి. ప్లగ్ క్యాపర్, అడాప్టర్ అన్నా ఒకటే, క్యాప్ అన్నా ఒకటే. ప్లగ్ అడాప్టర్ అన్నా ఒకటే, క్యాప్ అన్నా ఒకటే. అది ఓకేనా, అయిపోయిందా సంటి? ఒక్కటి ఫుల్ టైట్ చేయొద్దు, ఫుల్ టైట్ చేయదు, సగం టైట్ చేసినాక ఇవన్నీ ఎక్కించుకున్నాక టైట్ చేయాలి ఎప్పుడు కానీ. ఇది వచ్చేసి మనకి హ్యాండిల్ అడ్జస్ట్మెంట్. హ్యాండిల్ అడ్జస్ట్మెంట్. ఇది హైట్ మనం ఒకళ్ళేమో పొడుగుంటాం, ఒకళ్ళేమో చిన్నగా ఉంటాం. మనకు నచ్చిన విధంగా హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఇంకోటి, ఇప్పుడు మనం బ్లేడ్లు వేస్తాం. బ్లేడ్లు వేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇది రాడు, దీన్ని డెప్త్ రాడ్ అంటాం మనం. డెప్త్ రాడ్ అంటే బ్లేడ్లు ఎంత డెప్త్ లో పోవాలనేది రాడ్ అనమాట, డెప్త్ రాడ్. అయితే ఈ రాడ్ ఎప్పుడైతే భూమిలో కనగొత్తి దుంతామో
అనగొత్తకపోతే దున్నది. టైర్ ఎట్లా పోతే అట్లనే పోతాయి బ్లేడ్లు కూడా. ఖచ్చితంగా దీని దీన్ని అనగొత్తాలి. ఆ, దీన్ని అనగొత్తే మనకు బ్లేడ్లు దున్నుతాయి అనమాట. మూమెంట్ అయితే దున్నుతాయి. దున్నడం వల్ల మనకి ఎలాంటి గడ్డి ఉన్నా ఏమున్నా ఎగిరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం వల్ల అడ్జస్ట్ అవ్వదా? ఈ అడ్జస్టింగ్ అంటే ఎట్టి పరిస్థితిలో ఇది అనగొత్తాలి ఒకటి. ఈ అడ్జస్టింగ్ ఎందుకు అని అంటే భూమిని బట్టి మన ఇప్పుడు ఈ హోల్స్ అడ్జస్ట్మెంట్ ఎందుకంటే భూమి కొన్ని భూములు మెత్తగా ఉంటాయి, కొన్ని భూములు గట్టిగా ఉంటాయి, కొన్ని భూములు అనుకూలంగా ఉంటాయి మిషన్ కి అనుకూలంగా. దాన్ని బట్టి హోల్స్ మార్చుకోవాలన్నమాట. అంటే ఇట్లా ఎక్కువ పెట్టుకుంటే మంచిది, తక్కువ పెట్టుకుంటే మంచిది. ఈ రాడు పైకి లేపినాం అనుకో గట్టి భూములల్లో మంచిది ఉంటుంది. మెత్తడి భూమి ఉంది అనుకో రాడు కిందికి దించినాం అనుకో మీద అల్కా మనకు ఎక్కువ లోతుకు తీయదు అనమాట. కావాల్సినంత అల్కా వెళ్ళిపోతుంది అట్లా. ఇది టైట్ చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఈ నట్లు ఎందుకు అని అంటే ఇప్పుడు మనం బండి ముంగడిపోతున్నది అయితే లెఫ్ట్ సైడా రైట్ సైడా లోడ్ పడుతుంది. ఒక సైడ్ లోడ్ పడుతుంది, ఒక సైడ్ లోడ్ పడదు. ఒక టైంలో పడినప్పుడు ఏమైతే ఇట్లా తిరుగుతుంది. ఇది తిరిగినప్పుడు ఏమైతే అక్కడ సైడ్ మొక్క మీకు వెళ్ళిపోతుంది. ఆ మొక్క మీకు వెళ్ళిపోకుండా దీన్ని కరెక్ట్ పొజిషన్ లో పెట్టి టైర్ చేసినాం అనుకో మనం ఒక స్ట్రేట్ గా ఈ పట్టి ఉందా ఈ పట్టికి స్ట్రేట్ గా చూసుకొని టైర్ చేసినాం అనుకో మనకి ఎక్కడ కదలదు అనమాట. ఇది ఏంటంటే దీని మీద లోడ్ పడుతుంది కదా మనం అనగొచ్చినప్పుడు లోడ్ పడ్డప్పుడు ఏంటంటే బ్లేడ్లు ఏ దానికి లోడ్ పడ్డా మనకు మూమెంట్ సమానంగా పోతుంది అట్లా. ఇది దీని అది బ్లేడ్ రన్ అయ్యేటప్పుడు తగిలి కిందకి వెళ్తాయి కాబట్టి మధ్యలో స్పేస్ వస్తుంది. దానివల్ల వైబ్రేషన్ వస్తుంది మిషన్. అదే మీరు కేజీ వీల్ వేసి పళ్ళు వేసుకుంటే అసలు వచ్చేది సింగిల్ హ్యాండ్ తో వెళ్ళిపోతూ ఉంటుంది. కేజ్ వీల్ పళ్ళు వేసుకుంటే దానికి దీనికి ఓకేనా. పెట్రోల్ కావాలి, పెట్రోల్ తీయాలి. బాటిల్ తీసుకో.